కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అంజశ్రీ గారు తన తెలంగాణ గీతంలో రాసుకున్నారు. కాకతీయ కళాప్రభుల కాంతిరేఖ రామప్పే కాదు, కొన్ని వందల వేల దేవాలయాలు వారి కట్టించి మన జాతికి అంకితం చేశారు. ఇప్పుడు నేను దాదాపు త్రికూటాలయాలన్నీ కూడా పరిచయం చేసే కార్యక్రమం చేస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే త్రికూటాలయం కిలావరంగల్ మట్టి గోడను ఆనుకొని, అంటే భూగర్భంలో నిర్మించిన త్రికూటాలయం ఇది. నర్సంపేట వరంగల్ వెళ్ళే దారిలో, కిలావరంగల్ వెళ్ళే దారిలో మనం ఫ్లైఓవర్ నుంచి వచ్చి అక్కడ క్రీడా ప్రాంగణం నుండి స్ట్రైట్గా కాకుండా పక్కదారి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మనకు తారు రోడ్డు మలుపు తిరిగినప్పుడు మట్టి రోడ్డు గుండా మనం ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు ఒక అద్భుతమైన భూగర్భ త్రికూటాలయం దర్శనమిస్తుంది. మనం తారు రోడ్డు నుంచి కాకుండా ఈ మట్టి రోడ్డు నుంచి, అంటే కట్ట వెంబడి మనం ప్రయాణిస్తే మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నదే భూగర్భంలో కాకతీయ మహారాజులు నిర్మించిన త్రికూటాలయం. పురావస్తు శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన రక్షిత స్మారకం. అంటే దీన్ని ఎలాంటి ధ్వంసం కానీ ఇలాంటి దొంగతనాలు చేస్తే దానికి సంబంధించిన శిక్షల గురించి వాళ్ళు ఈ బోర్డు ద్వారా వివరించారు. పురావస్తు శాఖ బోర్డు అది. ఇంకా మనం త్రికూటాలయం చూద్దామా. ఈ భూగర్భంలో నిర్మించిన త్రికూటాలయం ఇది. నిజంగా కాకతీయ రాజుల అద్భుతమైన కళ మనకు ప్రతి దేవాలయంలో కూడా ఒక రకమైన కొత్తదనం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మంచి గోపురాలు, అంటే ఇదంతా కూడా భూమి లోపలే ఆలయాన్ని నిర్మించారు. ఒక హంసను, ఒక కిరీటాలు, అంటే ఒక గోపురాన్ని, అంటే ఈ త్రికూటాలయం ఇది ఒక త్రికూటాలయం అండి. ఆ పైకప్పు శిథిలావస్థకు వచ్చి కింద కూలిపోవడం జరిగింది. ఇక్కడ కొంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తున్న వాటిని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు త్రికూటాలయంలో వాళ్ళు కాకతీయ ప్రభువులు ఇలా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఆలయాల్ని నిర్మించేది. ఇప్పుడు మనం చూస్తుంది వారి సంపద, అంటే వారు నిర్మించిన అద్భుతమైన భూగర్భ త్రికూటాలయం. అలా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఆ రాళ్ళను కదలకుండా వాళ్ళు దేవాలయాలు నిర్మించేది. అందుకే ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తున్నాయి. అద్భుతమైన కళా శిల్ప సంపద. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే ప్రధాన ఆలయం అన్నట్టు. ఇటు వచ్చేసి త్రికూటాలయంలో రెండవది. పైకప్పు కోల్పోవడం వల్ల ఇది ప్రధాన ఆలయం. అంటే ఈ ప్రస్తుతానికైతే దేవతా విగ్రహాలు, అంటే శిల్పాలు, ఎలాంటి దేవతా విగ్రహాలు అయితే లేవు. మనం చూస్తుంది ఇంకొక ఆలయం. ఈ మూడు ఆలయాలను కలిపి త్రికూటాలయం అనుకుంటాం. జయ విజయులను కూడా ద్వారపాలకులుగా ఆ స్తంభాలకు చెక్కబడి ఉంచారు కాకతీయ ప్రభువులు. ఒక అద్భుతమైన వినాయక స్వామి, ఒక అద్భుతమైన చెక్కడం. నాకు తెలిసి అమ్మవారు భద్రకాళి అమ్మవారు లాగానే ఉంది. ఎన్నో శిల్పాలను ఈ రాతి స్తంభాలపై చెక్కడం కాకతీయ రాజుల ఆనవాయితీ. 3 గోపురాలని పైకప్పు చూడండి ఎంత అద్భుతంగా చెక్కబడారో. నిజంగా అది ఎంతో లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అది ఒక రాతి పైన చెక్కబడిన శిల్పమే. నిజంగా అద్భుతంగా చెక్కబడ్డ ఈ త్రికూటాలయాన్ని మీరు కూడా సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంది త్రికూటాలయం. కిలావరంగల్కి వెళ్ళినప్పుడు కుష్మహాల్కి వెళ్ళే ముందు దీన్ని మీరు సందర్శిస్తారని కోరుకుంటున్నాను.